ప్రైజ్ ద లార్డ్. ఈ క్విజ్ ప్రోగ్రామ్ చాలా మందికి కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంది అనేది నేను నమ్ముచున్నానండి. ఎందుకంటే ఈ రకంగా అయినా బైబిల్ని తీసి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి అని ఎంతో కొంత యేసుక్రీస్తు ప్రభువారి జీవితమును గూర్చి అధ్యయనం చేస్తారు అనేది నేను అనుకుంటున్నాను. నిన్న చెప్పినటువంటి బైబిల్ క్విజ్కి సమాధానాలు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు క్విజ్ని ప్రారంభించేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఎవరు తొలిపించుకున్న సమాధిలో యేసుక్రీస్తును ఉంచారు? క్వశ్చన్ నెంబర్ 2. నా సహోదరుడు నా ఎడ్ల తప్పిదము చేసిన ఎడ్ల నేను ఎన్ని మార్లు క్షమించాలి? క్వశ్చన్ నెంబర్ 3. నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవుగాని ఎవరికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు? క్వశ్చన్ నెంబర్ 4. కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను అని ఎవరిని గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు? క్వశ్చన్ నెంబర్ 5. వీరిని నా యొద్దకు రానియడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అని యేసు ఎవరిని గూర్చి అన్నారు? చూసారు కదండి. ఈ 5 ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలిస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఒకవేళ సమాధానాలు తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో వీటన్నిటికీ కూడా సమాధానాలు అయితే చెప్పడం జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్.